పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. రైట్, చూస్తున్నాం కదా, ఇది పరిస్థితి. ఏజెన్సీ అధికారులు అయితే కూడా అభివృద్ధి చేస్తున్న పరిస్థితి. ఇక్కడ బాధితులు ఉన్నారు. పొద్దున్నే ఇన్ఫర్మేషన్ లేకుండా కూడా ఇక్కడ చెప్తుండే పరిస్థితి. ఒక్కసారి కొంత మాట్లాడతాం, అసలు ఏం జరిగింది, అసలు ఎవరు ఇంటిమేషన్ చేశారు, ఎన్ని గంటలకు చెప్పారు, లేదంటే ఇన్ఫార్మ్ చేయలేదా, ఇవన్నీ కూడా వాళ్ళ మాటలోనే తెలుసుకుంటాం. అమ్మ, మీ పేరమ్మా? ఏం జరిగిందమ్మా? ఇక్కడ మొత్తం కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. హైడ్రా అన్నారు, హైడ్రా పర్మిషన్ లేదన్నారు, నోటీస్ ఇస్తున్నారు, అయిపోయారు. పర్మిషన్ అవ్వకుండా వచ్చారు, రోడ్లు చేయాలని వచ్చారు. కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా మార్నింగ్ 7 o'clock వచ్చి కొలగొట్టడం జరిగింది. ఒక్కొక్కరం లక్షలు సామాన్లు పెట్టుకొని అడ్వాన్స్లు కట్టుకొని రెంట్ పెట్టుకొని బ్రతకడానికి ఒక ఊరు నుంచి ఒక ఊరికి వచ్చాము. ఈరోజు మా పరిస్థితి ఇలా ఉంది. దానికి కారణం మేము ఎవరిని అడగాలి? ఓనర్ని అడిగితే ఆమెకి ఇన్ఫర్మేషన్ లేదు అంటుంది. కనీసం మాకు ఒక ½ an hour టైం అన్నా ఏమన్నా ఇవ్వలేదు. అంటే మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? మేము భద్రాద్రి సామాన్లు చదువుకుంటామని మా ముగ్గురు పిల్లలు, మా ఆయన, మేమందరం కూడా టీ షాప్లోనే ఉన్నాము. లోపల మేము ఉండగా కూడా జేసీబీ తోటి కొట్టడం జరిగిందండి. లోపల నుంచి సామాన్లు తీసుకుంటామని బతిమిలన్నా కూడా అధికారులు వినలేదు. మమ్మల్ని చేతులు పట్టుకొని బయటకు లాక్ రావడం కూడా జరిగింది. అంటే మీకు పొద్దున 7:30 ఏం జరగదు, ఏమి రోజులాగానే షాప్ ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. మేము ఎవరి వాళ్ళకి उसको जूम करो, वो बच्चा अंदर था देखो, वो उन्हें अंदर था। కనీసం ½ an hour టైం అడిగినా కూడా ఇవ్వకోకుండా అన్ని స్వాధీన అట్లా భర్తం చేసేసి అంటే ముందుగానే ఒక నెల కానీ లేదంటే ఒక వారం ముందుగానే నోటీస్ వచ్చి చెప్పలేదా? నోటీస్ మాకు ఇంతవాటికి ఏమి ఇవ్వలేదండి. మా ఈ ఓనర్ అమ్మ కూడా ఇక్కడే ఉంది. ఓనర్ అమ్మని కూడా మేము నిన్న కూడా అడిగాము. మా జిహెచ్ఎంసీకి వెళ్ళాను, మేము అక్కడికి వెళ్ళాము, ఇక్కడికి వెళ్ళామమ్మా, మనది ఎక్కడ ఏ ప్రాబ్లం లేదంటే వీళ్ళందరూ కూడా 15 రోజుల క్రితమే అది అవతల వైపు హైడ్రా జరగడం వల్ల ఇది కూడా ఉందేమో భయానికి ఖాళీ చేసి వెళ్ళిపోయాము. వెళ్ళిపోయినాక మళ్ళీ 15 రోజుల తర్వాత ఈ లీస్ట్ ఇప్పుడు లేదు, అది ఒకటి అయిపోతే ఆ బిల్డింగ్లు, వాసవి బిల్డింగ్లు ఇవన్నీ పూర్తయితే రోడ్డు పెద్దగా వేస్తాము, అప్పటి వరకు పర్మిషన్ లేదు అని చెప్పారు. అలా అన్నాక మేము మొన్ననే సోమవారం రోజు సామాన్లు చదువుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా మళ్ళీ ఈ రోజు మార్నింగ్ 7 o'clock వచ్చి ఇలా అటాక్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఓనర్ ఏమంటున్నారు మొత్తానికి? అంటే మీకు ఏమైనా హామీ ఇవ్వడం జరిగిందా? అయితే మాట్లాడతాము, ఆమెది కూడా పోయింది కదా ఇందులో. ఇప్పుడు ఆమెతో మేము తర్వాత మాట్లాడుకోవాలి. ఇప్పటివరకైతే మాకేం చెప్పలేదు, ఇంకా మేము కూడా ఆమె అడగలేదు. అందరికి ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడంలోనే టైం సేవ్ చేయలేదు. ఎంత ఉంటుంది షాప్ రెంట్? ఎంత ఉంటుంది ఇక్కడ? 3,000 4,000. రెంట్లు అయితే ఒక్కొక్కరు 6,000 10,000 లోపు ఉన్నాయి పెద్ద పెద్ద షాప్. మీరు కట్టేదంట చూస్తున్నాం కదా, ఇది ప్రస్తుత పరిస్థితి. దీనికి సంబంధించి ఓనర్ కూడా ప్రస్తుతం చెప్పండి అంటే ఏం జరిగింది? మీకు ఏమన్నా ఓనర్ అంటున్నారు అంటే నోటీస్ ఏమన్నా ఇవ్వడం జరిగింది? నోటీస్ ఇవ్వలేదు సార్, ఎప్పుడు ఇవ్వలేదు. అప్పుడు ఒకసారి ఇచ్చిరు, ఎప్పుడో ఇస్తే దానికి ఫైనల్ చేసి దాఖలు చేసి వచ్చినాం. అలా మొన్న మా మున్సిపాలిటీ ఆఫీస్ పోవాలన్నారు. పోయినాం, కలిసినాం. సార్ ఇట్లా నోటీస్ ఎప్పుడో పొలగొడతాం అంటున్నారంటే, స్కూల్లో వచ్చిన ఆయన మా మున్సిపాలిటీ నెంబర్ పెట్టుకొని వస్తే కార్డు ఉంటే మా మనిషి మేము దోలలేదు ఎవరిని అన్నారు. ఇప్పుడు సడన్గా దోలిచ్చారు మున్సిపాలిటీ వాళ్ళు అంట. అంటే మీకు ఇక్కడ శివాలయం ఉంది, చాలా ఫేమస్ ఇక్కడ కొండాపూర్ది. దీనికి సంబంధించి అంటే ఇక్కడ హైడ్రా జరిగేటప్పుడు మీకు ఏమైనా చెప్పలేదా? వాళ్ళు చెప్పలే. హైడ్రా ఆయన వచ్చిండు పెద్ద సారు, నీకేం కాదమ్మా అన్నాడు. అంటే సరే అన్నాం. మళ్ళీ ఇటకెళ్ళిన వాళ్ళు బెదిరించారు, మాకు కిరాయిల వాళ్ళు బెదిరిస్తే మున్సిపాలిటీ ఆఫీస్కి పోని అన్నాడు. మున్సిపాలిటీ ఆఫీస్కి పోయినాం, మేము పంపలేదు అన్నారు. ఇప్పుడేమో వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు అంటుంటారు. అట్లా ఏం నోటీసులే. మా అల్లుడు పోయి చూసి వచ్చి ఇది ఎందుకు ఇచ్చిర్రు, మీరు ఎందుకు ఇవ్వలేదు, నేను అడిగినా కదా, నిన్నొచ్చి అడిగినా కదా సార్, అడిగినాడు మరి కూలగొడతామని చెప్పాలి కదా మీరు అంటే ఏమంటలేదు. అయితే చిన్న ఆయన ఏమంటుండు, ఆ సార్దే ఉందా, నాదేం లేదు.
నాకు చెప్పినావు, నాకు లేదు నీది హైదరాబాద్లో, నువ్వు ఆయన మాట విని నేను వచ్చిన అని చిన్న ఆయన అంటారు. అంటే ముఖ్యంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సీఎం మొత్తం కూడా అభివృద్ధి జరగాలి, రోడ్డు విస్తరణ జరగాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తామని అంటున్నారు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు అందరిది పోవాలి కదా సార్, అదంతా మన అదే కదా, అక్కడంతా అంతా లావణ్య పట్టునే. ఇక్కడ రోడ్డుకి ఎంత దాకా ఉందో అంత దాకా మాత్రమే తీయేస్తామని కూడా చెప్తున్నారు. లాస్ట్ టైం కూడా కొండాపూర్లో జరిగింది సేమ్. లేదు సార్, మాకు చెప్పలేదు సార్. అడుగు మా కిరాయిలలో అందరిని అడుగు, చెప్తే వాళ్ళు ఎందుకు చదువుకోరు సార్? మనం వాళ్ళ ఊళ్ళో కొట్టినాడు భయపడి తీసుకొని మన 2 రోజులైంది వచ్చి వాళ్ళ మళ్ళీ పోదు అన్నారు. ఆ ఆఫీస్ పోయినాం, ఈ ఆఫీస్ పోయినాం, కాగితాలు పట్టుకున్నాం. మా వాళ్ళు ఆఫీసులన్నీ చెక్ చేసి వచ్చిండు, మీది లేదు హైదరాబాద్లో లేదు, మీది రాదు, పోతే నోటీస్ ఊళ్ళో కొడితే కొంచెం పోతుంది, అప్పుడు చెప్తారు మీకు అన్నారు. మరి చెప్పాలి కదా సార్. దీనికి సంబంధించిన పేపర్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయి? అన్నీ ఉన్నాయి సార్ మా దగ్గర. ఇంటి ట్యాక్స్ కట్టిను, గవర్నమెంట్ పైసలు కట్టిను, ఇంటి ట్యాక్స్ కట్టి అన్నీ ఉన్నాయి. సార్ 30 ఏళ్ళు అవుతుంది ఇది మరి. రైట్ కదా. అన్ని సామాన్లు ఉన్నాయి. ఇప్పుడు వైన్ మాకు సార్ ఒకసారి అడ్డం తగ్గితే ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చి కట్టినాం. ఇది ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఉంది తోటి సార్ చూస్తాం. ఏం ఆర్డర్ అది? ఇంజక్షన్ ఆర్డర్ కట్టనీయలేదు అప్పుడు మమ్మల్ని వేరే వాళ్ళు. కట్టనీయకపోతే ఆమె కొనుక్కున్నది, ఆమెకు రిజిస్ట్రేషన్ అయింది, అంతా అయింది. ఇంజక్షన్ ఆర్డర్ ఇప్పించండి సార్. సార్ ఇప్పుడు రమ్మంటే మళ్ళీ పోయి మా పిల్లలు. ఏ సార్ ఇప్పించారు పర్మిషన్స్ మీకు ఇక్కడ? రాజేశ్వర్ రెడ్డి లాయర్ డబ్బులు తీసుకున్నారా? ఎవరు రాజేశ్వర్ రెడ్డి డబ్బులు ఏం తీసుకుంటాడు? అప్పుడు ఏమంత పెద్ద తీసుకోవాలి, 5,000 10,000 తీసుకున్నాడు. ఖర్చులకు కావాలి, కాగితాల ఖర్చులకు. రైట్ చూస్తున్నాం కదా. ఇంకొకరు బాధితులు కూడా ఉన్నారు. దీనికి ఏ షాప్కి సంబంధించమ్మా మీరు? సామాన్ కూడా ఎంత ఆగమైంది. ఒకసారి మనం చూసుకోవచ్చు, ఇక్కడ బట్టలు అవన్నీ కూడా బయట పెట్టేసిన పరిస్థితి.